దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు. సరిగ్గా అదే ఆలోచించి తన నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆ ఎమ్మెల్యే భావించారు. తక్కువ సమయంలో స్వచ్ఛ గ్రామాలను రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. స్వచ్ఛత దిశగా సాగుతున్న ఉండి నియోజకవర్గంపై ఈటీవీ ప్రత్యేక కథనం. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సరైన వ్యవస్థ ఉండదన్న భావనను తొలగించే విధంగా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ్యుడు వేటుకూరి వెంకట శివరామరాజు వినూత్నంగా ఆలోచించారు. తన నియోజకవర్గంలో ఉన్న 70 గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు యంత్రాల సహకారాన్ని తీసుకుంటున్నారు. 4 దాతలను కలిసి దాదాపు 70 లక్షల రూపాయలు సమీకరించారు. ఆ డబ్బుతో 4 యంత్రాలను తీసుకువచ్చి నియోజకవర్గ పరిధిలో 4 మండలాలకు కేటాయించి రహదారుల నిర్మాణాలు, కాలువల తవ్వకం, తుప్పల్ని తొలగించడం వంటి పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే స్ఫూర్తితో యంత్రాలు కొనుగోలు చేసి గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని దాతలు అంటున్నారు. శాసనసభ్యుల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఉండి అంటే ఎక్కడైనా పరిశుభ్రంగా ఉండాలి, ప్రతి ఏరియా కూడా పరికరం 50-60 ఐటమ్స్ తో వర్క్ చేయొచ్చు. దీన్ని అన్ని విధాలా ఉపయోగపడేలాగా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. డోనర్స్ చేయమని డొనేట్ చేయడం జరిగింది. మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేద్దామని చెప్పి బెరమ్స్ క్లీనింగ్, రోడ్ రోలింగ్ అండ్ గ్రావెల్ కూడా మనకి సర్దటానికి అన్ని విధాలుగా చాలా బాగా పనిచేస్తుందండి. మనుషులతో 10 days లో ఏ పని ఈ మిషన్ 1 day చేసేస్తుందండి. మా ఎమ్మెల్యే గారు ఈ సజెస్ట్ చేశారు, చాలా బాగుందండి. గ్రామాలను పట్టి పీడిస్తున్న మరో సమస్య డంపింగ్ యార్డులు. అందుకోసం ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లో ఈ డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేశారు. అక్కడ పొడి, తడి, చెత్తను వేరు చేసి కొంత సేంద్రియ ఎరువుగాను, మిగిలిన దాన్ని విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్ అనేది నిర్మించడం జరుగుతూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు పివి శివరామరాజు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గవర్నమెంట్ నుంచి ఇచ్చే డంపింగ్ యార్డ్ డబ్బులకి ఆయన ఇంకా కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఈ ఉండి గ్రామంలో వచ్చే చెత్తను తీసుకొచ్చి ప్రాసెస్ చేసి ఒక వైపు వర్మీ కంపోస్టు, రెండో వైపున సేంద్రియ ఎరువులు 2 రకాలుగా కూడా తయారు చేసి అభివృద్ధి చేయడం కోసం ఆయన ప్రత్యేకంగా ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు ప్రారంభించామని, అయితే ఈ పని యంత్రాలతోనే సాధ్యమనే బహుళ ఉపయోగకర మినీ యంత్రాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే శివరామరాజు చెప్పారు. గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి దాన్ని పంచాయతీలు మాన్యువల్గా చేయటం ఇబ్బందిగా ఉంది. మెకనైజేషన్ చేస్తే ఒక టైం బౌండ్లో అన్ని ఆర్గనైజ్డ్ వేలో వెళ్తాయని చెప్పి మెకనైజేషన్కి శ్రీకారం చుట్టాం. ఈ మల్టీపర్పస్ వెహికల్, బాబుకాట్ వెహికల్ని 4 మండలాలకి 4 వెహికల్స్ని ఏ రోజుకి ఈ విలేజ్లో ఇంత పార్ట్ చేయాలి, ఇన్ని విలేజ్లు చేయాలన్నది ఒక ప్రణాళిక చేసుకుని కచ్చా డ్రైన్ ప్రొవైడ్ చేయడానికి, కొంత రోడ్లు ఫామ్ చేయడానికి, చెత్త ఉందో చెత్తని ఒక చోట నుంచి ఒక చోటకి మళ్లించడానికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి ఆలోచనతో ఈ దాతల సహకారంతో వెహికల్ని ప్రొక్యూర్ చేసాం. అంటే మెయింటెనెన్స్ 14th ఫైనాన్స్ మండలం నుంచి కానీ 14th ఫైనాన్స్ విలేజ్ నుంచి కానీ మన క్లీనింగ్ పర్పస్ కొంత బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ని మాన్యువల్గా చేసేదాన్ని ఈ మెకనైజేషన్కి కన్వర్ట్ చేస్తాం. ఉండి నియోజకవర్గంలో ప్రతి చోట ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకుంటే ప్రధాని స్వచ్ఛ ఆశయం సిద్ధిస్తుందంటున్నారు స్థానికులు.